సిగాచి పరిశ్రమ పేలుడులో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 2 మృతదేహాలను ఆచూకీ కనుగొన్నారు. దీంతో మొత్తంగా 38 డెడ్ బాడీలను గుర్తించారు. వాటిలో 13 డెడ్ బాడీలను స్వస్థలాలకు తరలించారు. మరో 5ని పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీలో మరో 18 మృతదేహాలు ఉన్నాయి. ప్రమాద స్థలంలో డెడ్ బాడీలు కనిపిస్తున్నా వారి ఐడెంటిటీని గుర్తించడం కష్టంగా మారింది. సిగాచి పరిశ్రమ పేలుడులో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 2 మృతదేహాల ఆచూకీ కనుగొన్నారు. దీంతో మొత్తంగా 38 డెడ్ బాడీలను గుర్తించారు. వాటిలో 13 డెడ్ బాడీలను స్వస్థలాలకు తరలించారు. మరో 5ని పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రి మార్చరీలో మరో 18 మృతదేహాలు ఉన్నాయి. ప్రమాద స్థలంలో డెడ్ బాడీలు కనిపిస్తున్నా వారి ఐడెంటిటీని గుర్తించడం కష్టంగా మారింది. పాసమైలారంలో రెస్క్యూకు సంబంధించి తాజా అప్డేట్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, ఇవాళ ఎన్ని డెడ్ బాడీలను గుర్తించారు? మరికొద్ది పాసమైలారంలో కొద్దిసేపటి క్రితమే 2 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ప్రస్తుతం పాసమైలారం ఘటనాస్థలి వద్ద ఉన్నాము. ఇక్కడ శిథిలాల తొలగింపు, శిథిలాల నుంచి మృతదేహాల వ్యక్తిత కొనసాగుతోంది. సో చాలామంది బాధితుల కుటుంబ సభ్యులు నిన్న నుంచి సోమవారం నుంచి ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి తమ బంధువుల వారి కోసం ఇక్కడ నిరీక్షిస్తున్నారు. తమ వారి మృతదేహాలు అవే ఎప్పుడు వెలికితీస్తారంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, అంటే ఇక్కడ మీరు ఎవరున్నారు, దీంట్లో ఎవరు పనిచేస్తున్నారు? ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడండి, పేరు జి వెంకటేష్, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ కెమిస్ట్గా గత 4 సంవత్సరాలుగా ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. గత సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో మృతి చెందారని అనుకొని మేము వచ్చామండి. ఇంతవరకు మాకు ఎటువంటి డెడ్ బాడీ కానీ ఎటువంటి సహాయం కానీ మాకు అధికారుల నుంచి స్పందన కానీ ఎటువంటిగా రాలేదండి. మేము దాని గురించి గత 3 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పడిగాపులు కాస్తున్నామండి. ఆ మార్చరీ దగ్గర ఎప్పుడైనా వచ్చిద్దేమో మా బ్రదర్ది ఒక్కటిసారైనా ఒకసారి చూసుకుందామని. బట్ ఇంతవరకు మాకు ఆ అవకాశం రాలేదండి. ఏ అధికారులను అడుగుతున్నా ఒకలా చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఒకలా చెప్తున్నారు, అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఒకలా చెప్తున్నారు. మాకు ఇన్ని డెడ్ బాడీస్ వచ్చాయంటున్నారు. ఎక్కడ అడిగితే ప్లాంట్కి వచ్చి అడిగితే ఇక్కడ మాకు అన్ని బాడీస్ డిస్పాచ్ చేసాం ఆల్రెడీ, అక్కడే ఉన్నాయి అంటున్నారు. మాకు చాలా గందరగోళంగా ఉందండి ఈ పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మేము తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాం. నిన్న నుంచి అధికారులు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మృతదేహాలు మీరు బ్లడ్ శాంపిల్ ఇచ్చారా మృతదేహాలను ఫైండ్ అవుట్ చేయడం కోసం? ఆల్రెడీ నిన్న మార్నింగే డిఎన్ఏ శాంపిల్స్ కూడా ఇచ్చామండి. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. ఇంకా రిపోర్ట్స్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 మృతదేహాలు వెలికి తీసామని చెప్తున్నారు. దాని గురించి ఏమని చెప్తున్నారు? ఇప్పుడు 2 మృతదేహాలు వెలికి తీసామని చెప్తున్నారు. మేము ఆల్రెడీ దాని గురించి కూడా ఎంక్వైరీ చేసామండి. ఆ మృతదేహం అయితే మాకు ఇంత అక్కడ చూపించలేదు ప్లాంట్లో. ప్లస్ ఒక మృతదేహం ఉంది, ఇంకొక బాడీ అనేది అన్ఐడెంటిఫైడ్ బాడీ అని చెప్తున్నారు. ఆ మృతదేహంతో ఏమైనా డిఎన్ఏ శాంపిల్స్ ఏమైనా మ్యాచ్ అవుతాయేమో చూడాలి. ఈరోజు కలెక్టర్ కూడా మిమ్మల్ని కంపెనీలోకి తీసుకెళ్లి మాట్లాడి ఏమన్నారు? లోపల మాతో అధికారులు ఎటువంటిగా మాట్లాడలేదండి. ఏ అధికారులు కూడా మాతో మాట్లాడలేదు. ఇక్కడే ఉంటాడా మీ తమ్ముడు? మీరంతా ఇక్కడే కాదండి, మా సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లా అండి. జీసగడ మండలం పాలకండ్యం గ్రామం. అక్కడ మా ఫాదర్ కూలి వ్యవసాయం చేసుకుంటారండి. మేము ఉన్న చదువుకొని ఇంత దూరం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి మేము మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మాకున్న రెస్పాన్సిబిలిటీని అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని మేము ఎంత దూరం వస్తే మాకు ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, అధికారులు స్పందించి సేఫ్టీ ఆడిట్స్ అని, ఎస్పెషల్లీ లైసెన్స్లు ఇచ్చేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన అన్ని యాజ్ పర్ సర్టిఫికేషన్స్ ప్రకారం అన్ని రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయో లేవో దయచేసి ఇప్పటికైనా చెక్ చేసి ఫర్దర్గా ఇలాంటి ఘటనలు జరగకుండా మాలాంటి శోకం ఇంకొకరు తల్లిదండ్రులకి, ఇంకొక అన్నకి, ఇంకొక చెల్లికి, ఇంకొక అక్కకి మిగల్చకుండా మన చేయగలరని నేను అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్పేవారు కంపెనీ గురించి మీ బ్రదర్? ఏమని చెప్పేవాడు? సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయని చెప్పారు. ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అంతగా ఏమి ఉండవని చెప్పారండి. అవును. ఇక్కడ అంటే కంపెనీలో ఎట్లా ఉంటుంది వర్క్ అని చెప్పారు? కంపెనీలో వర్క్ వచ్చి ఒకటే సింగిల్ ప్రోడక్ట్ అని. నేను కూడా ప్రీవియస్గా ఈ కంపెనీలో వర్క్ చేశాను ఆల్రెడీ. సింగిల్ ప్రోడక్ట్ సేఫ్టీ నామ్స్ అనేవి అంతగా
ఉండవండి. మీరు ఇక్కడ పనిచేసి అంటున్నారు కదా, ఎక్కడ పేలుడు జరిగింది అంటున్నారు కదా, అక్కడ అసలు ఎట్లాంటి పనులు జరుగుతుంటాయి, ఎట్లా దేంట్లో పేలుడు జరిగింది చెప్తున్నారు? ఆ పేలుడు జరిగింది ఖచ్చితంగా ట్రేసెస్ అని ఐడెంటిఫై కావట్లేదండి. కాకపోతే డ్రయ్యర్లో సరిగ్గా క్లీనింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల పేలుడు సంభవించింది. చాలా రోజులుగా క్లీన్ చేయకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఇది చిన్న నిర్లక్ష్యం వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది బంధువులు ఇప్పటికీ కార్మికుల ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే వారిని కుటుంబ సభ్యుల మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతుందని చెప్పడం, దాంతోపాటు సరైన పోలీసులు కావచ్చు అధికారులు సరైన సమాచారం అందించడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడంతా కూడా ఇంకా మృతదేహాల వెలికితీత కొనసాగుతుంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ అయితే గత 2 రోజులుగా పనిచేస్తున్నాయి. సో ఉదయం కొంత వర్షం కారణంగా ఇబ్బంది అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైనాయి. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైనాయి. మరోవైపు కంపెనీ యాజమాన్యం కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించింది. దాంతోపాటు ఇమ్మీడియట్ సాయం కింద ₹1,00,000 నగదును ప్రకటించింది. సో కంపెనీ ముందటి నుంచి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు. యంత్రాల్లో లోపం కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనతో మాట్లాడిన అతను కూడా కంపెనీలో ఇంతకుముందు పనిచేసిండు. సో సేఫ్టీ ప్రికాషన్స్ ఏ ఉండవని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే డ్రైయర్లో క్లీన్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి సమస్య తలెత్తి ఉండొచ్చని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ఏదైతే కంపెనీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కూడా కార్మిక సంఘాలు ఆరోపించినాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం చిదంబరం కంపెనీ డైరెక్టర్ మృతదేహాల వద్దకు అయితే ఆసుపత్రి వద్ద వెళ్ళగా కొంత బంధువులు కావచ్చు వారంతా కూడా వాగ్వాదం చోటు చేసుకుంది అక్కడ. సో కొంత నష్టపరిహారం చెల్లించే క్రమంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కొద్దిసేపు అయితే నష్టపరిహారాన్ని ప్రకటించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో మొత్తంగా వారిపైన నిన్న సాయంత్రం కూడా కేసులు కూడా నమోదైన బారూర్ పోలీస్ స్టేషన్లో. ఈ మొత్తం ఘటనలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్లనంటూ కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తున్న వేళ ₹1,00,00,000 నష్టపరిహారంతో పాటు అది కూడా కేవలం వాళ్ళు ఎవరైతే ఈరోజు మధ్యాహ్నం ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనా స్థలం పరిశీలించినప్పుడు కావచ్చు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం ప్రకటన వచ్చింది. సో నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్ సాయం కింద వారికి తక్షణ సాయం కింద వారికి ఎవరైతే అవసరాలు ఉంటాయో వారికి ₹1,00,000 నగదును అయితే బంధువులకి మృతదేహాలు అప్పించిన సందర్భంలో ₹1,00,000 నగదును అందించారు. మెరుగైన వైద్య సేవం కోసం మంత్రులు ఎప్పటికప్పుడు ఆసుపత్రులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, అయితే కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడ సహాయక చర్యలతో పాటు అయితే ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శిస్తున్నారు. సో కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గారు కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు వీరంతా కూడా ఇక్కడ చేరుకొని ప్రమాద స్థలంలో అయితే వివరాలు సేకరించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడారు. మరోవైపు ఈ సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరోవైపు బంధువులు కావచ్చు వీరంతా కూడా చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా చాలామంది మిస్సింగ్ ఉన్నారు. కంపెనీ ప్రెస్ నోట్ ప్రకారం 40 మంది మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు 33 మంది అయితే గాయాలపల్లి ఆసుపత్రిలో ఉన్నారని చెప్తున్నారు. మరొకరు మిస్సింగ్ అని చెప్తున్నారు. సో దీని అందరికీ సంబంధించి ఇంకా కొంత క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఇప్పటికే 19 మృతదేహాలు బంధువులకు అప్పగించామని అధికారులు చెప్తున్నారు. దానిపైన కూడా ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. దానిపైన ఎట్లాంటి అధికారిక సమాచారం ఇవ్వడం లేదు. మొత్తంగా కంపెనీ వెబ్సైట్లో మొత్తం 40 మంది మృతి చెందినట్టు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం 2 మృతదేహాలను వెలికిస్తారు. ఆ వెలికి తీసిన మృతదేహాలు కూడా పూర్తిగా సగం మృతదేహం మాత్రమే దొరికిందని కూడా చెప్తున్నారు. మిగతా అంతా మరికొన్ని మృతదేహాలు కేవలం ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని. ఏదైతే ఈ నిన్న రాత్రి కూడా ఏదైతే శిథిలాలు తొలగిస్తున్న సందర్భంలో చాలా వరకు మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా కావచ్చు శిథిలాల కింద ఉన్న మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయిన దశలో ఉన్నట్టు కూడా అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. వెలికి తీస్తున్న మృతదేహాలు కేవలం మాంసం ముద్దలుగా ఎముకల గూడుగా మాత్రమే ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కార్మిక లోకాన్ని కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఈ పెను ప్రమాదం అని చెప్పొచ్చు. భారీ ప్రమాదంలో 40 మంది మృతి చెందడం అంటే మామూలు అయితే ఈ జనరల్గా ఇక్కడ రెగ్యులర్గా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ వాటిపైన పీసీపీ అధికారుల తనిఖీల లోపం కారణంగా ఇట్లాంటి ఘటనలు జరిగినట్టు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కార్మిక సంఘ నాయకులు కావచ్చు ఇప్పుడు అయితే మృతి చెందిన కార్మిక కుటుంబాల వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.